లేబర్ మీటింగ్కి వెళ్ళి వచ్చుకోలే కదండి. నా భర్తనే కోల్పోని చేసేయడం సమాధి చేసేసారు కదండి. మరి ఆడవాళ్ళే కదండి. దిక్కుమాలి జగన్ మీటింగ్కి వెళ్ళబట్టే ఇలా జరిగించారు. ఆ మీటింగ్ లేకపోయి అలాగే వెళ్ళకపోతే మరణం లేదు కదండి. మరి ఈయన వ్యాపారం చేసుకుని వస్తున్నారు, అలాగే మీటింగ్కి వెళ్ళి వస్తున్నారండి. మరి అలాంటి పరిస్థితి నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వల్ల అయిందండి. అంతేనండి. అప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని సానుకూలంగా చూడాలి, మాట్లాడడమే చూడాలి. ఇంట్లో ఈ రూపాయి ఈ 7 రోజుని తాగితే టీకి రూపలేదు. నేను ఎక్కడ తెచ్చిన బయట నా అక్క కానీ నా పిల్ల కానీ బయటికి వెళ్ళి ఎవరైనా అడుగుతారండి. నేను వెళ్ళి పొజిషన్లో లేను. పిల్లోడికి ఎవరు ఇస్తారండి? నేను వెళ్ళి ఈ రోజు నీ పరిస్థితులు ఇలా ఉన్నానంటే నా భర్త దగ్గర ఉంటే 10 రూపాయలు బయటికి వెళ్ళి అప్పైనా తెచ్చి ఇలా కూర్చోబెట్టి నాకు తెచ్చి పెడతాడు కదండి. అసలు తలపాతి లేనప్పుడు నాకు ఇంకా పోషించుకోలేరండి. నా చేతిలో కార్యక్రమం చేతను కూడా రూపలేదు. ఆధారం లేకుండా చేస్తారండి. జగన్ గారు మీటింగ్కి వెళ్ళి వచ్చారు కదమ్మా. అవునండి. మరి జగన్ గారి వైపు నుంచి ఏమన్నా స్పందన ఉందా పార్టీ నుంచి? కానీ ఏమీ లేక అసలు పరిచయానికే రాలేదండి ఇంతవరకు. ఈ 4 రోజులు పరిచయం చేతానికి రాలేదండి. అలాంటి ఆయన మాకు ఏం సాయం చేశాడని నేను ఏం చెప్పనండి. చేస్తారన్న నమ్మకం అన్నా నాకు నమ్మకం లేదండి. కానీ మా నాన్నగారికి యాక్సిడెంట్ అవుతుందని అనుకోలేదు. కుర్రోళ్ళు ఎలాగున్నారంటే చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. మనం కరెక్ట్గా వెళ్ళినా వచ్చేవాళ్ళు కరెక్ట్గా రావాలి. వెళ్ళిన వాళ్ళు ఎలా వస్తారో తెలియట్లేదు. ఒక ప్రాణం పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడ్డట్టే కదండి. తండ్రి ఆధారాలు లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. కఠినమైన చర్యలు తీసుకోవాలి. నేను చాలామందిని చూశాను, నాకు చాలా భయం వేసింది. కానీ మా నాన్నగారికి అది పరిస్థితి అవుతుందని నేను అనుకోలేదండి. జగన్ గారు మీటింగ్కి వచ్చినటువంటి పిల్లలు మద్యం మత్తులో చేశారని తెలుస్తుంది, సమాచారం ఉంది. దీని మీద అంటే వాళ్ళ వైపు నుంచి ఏమన్నా కనీసం స్పందన ఉందా? అసలు మాట్లాడారా మీతో? మీకు ఏమన్నా కాస్త ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారా? మాకైతే ఎవరు వచ్చి చెప్పలేదండి. అయితే కుర్రోళ్ళు అయితే డ్రింకింగ్ చేసే ఉన్నారు అని మాత్రం తెలిసిందండి. పెట్టకూడదండి అసలు. చిన్నపిల్లలు లేదు, ఎవరైనా ఒకటే. పెద్దవాళ్ళైనా తాగితే మత్తులో ఏం తెలుస్తుందండి? ఎవరైనా ఇంకో కుటుంబానికి అన్యాయమే కదండి. వాళ్ళు బాగానే ఉంటారు, మహా అయితే జైలుకి వెళ్తే కొన్ని సంవత్సరాలు ఉంటారు, తిరిగి వచ్చి మళ్ళీ మామూలే. మళ్ళీ ఇంకోటి చేస్తే ఏం చేస్తారు? ఇంకో కుటుంబం అవుతుంది కదా. వాళ్ళంతా నిర్లక్ష్యంగా గుద్దేసి వదిలేసి వెళ్ళిపోయారు. కనీసం అంబులెన్స్ ఫోన్ చేసి ట్రీట్మెంట్ పోని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళతో పాటు మా నాన్నగారిని కూడా పోని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇలా చేర్చామమ్మా మీరు రండి అంటే మేమన్నా బాగు చేయించుకుందాం కదండి. అప్పు చేసన్నా బాగు చేయించుకుందాం కదా. లేదు, వదిలేసి వెళ్ళిపోయారంట. వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళు అనన్న వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరు పోయారు? మేము బాధపడుతున్నామండి. ఇప్పుడు ఈ కార్యానికి కూడా మాకు రూపాయలు లేదండి చేతిలోను. ఇప్పుడు ఏం చేయాలని మేము ఎంత ఇది పడుతున్నామండి మేము. మరి అలాగైతే ఎలాగండి? కఠినమైన శిక్ష పడాలి కదండి వాళ్ళకి. ఆయన లేకపోతాడండి. ఆ పరిస్థితి ఏంటండి? ఆఖరైతే సావే కదండి. మేముండి కూడాను ఎంత బాధాకరమండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరైనా సరే అండి మమ్మల్ని అసలు దర్శించడానికి కూడా అలా రాలేదండి. మేము ఎంత మాత్రం రెక్కల మీద వాళ్ళమండి. కూలి పని తెస్తే కూడిండి, లేకపోతే లేదు. మమ్మల్ని అలాగ అన్యాయం చేసేసి వెళ్ళిపోరండి ఆయన. కనిపించే ఇల్లు కూడా అప్పండి. ఇది 7,000 కట్టాలి నెలకు వచ్చి. మీరు ఆలోచించండి. ఆ అప్పులే తీర్తాడండి, పిల్లల్నే పోషిస్తాడు. ఆ పిల్లోడు చూస్తే అలాగ ఉన్నాడండి, ఒక్కడే కొడుకండి. ఇప్పుడు ఆ పిల్లోడి పరిస్థితి ఏంటండి? ఈవిడంటే ఒక ఇంటికి వెళ్ళిపోయిందండి. నా చెల్లెల్ని ఎలా పోషిస్తాడండి? ఆ పిల్లోడు కూలి పని లేదు, ఈ పిల్ల వెళ్ళలేదండి. చాలా నరకంగా ఉండండి ఆ అబ్బాయి లేక. మాకు చిన్నోడు కాదండి, వాళ్ళు చిన్నోడు పనులు చేస్తలేండి. గంజాయిలు, ఈ తాగుడు, ఇంత పిల్లోడు కూడా తాగుడండి, గంజాయిలేనండి. మరి ఆరు చేతనే కాదండి. మనం ఇప్పుడు నా మధ్యన గుద్దేసి వెళ్ళిపోరండి. ఇప్పుడు ఏదో మహానుభావుడు ఎవరో వచ్చి ఆ పిల్లోడిని ఇది అయ్యాడండి. లేకపోతే మేము ఏం చేయాలి చెప్పండి? మాకు ఆ శవం కూడా దొరకపోయింది, మాకు కూడా చూడకపోతుంది.